దేర్ వాజ్ అ ఫిల్మ్ కాల్డ్ జాబ్ చేంజర్. ఆ సినిమాలో మెయిన్ లీడ్ ఏదో షర్ట్ మార్చేసినంత ఈజీగా జాబ్ మారిపోతూ ఉంటాడు. అలా టైమ్ టు టైమ్ జాబ్ మారిపోతూ ఉంటే, ఏ ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్నా, నమ్మలేకపోతున్నానన్నా, ఇలానే అనిపించింది అందరికీ. అరే బాబు, అదే జాబ్ చేంజర్ మొబైల్ ఛార్జర్ కాదురా, గేమ్ చేంజర్. మాకు తెలుసండి, ఏదో సరదాగా చెప్పాం అంతే. సో ఫైనల్లీ చాలా గ్యాప్ తర్వాత వీఆర్ బ్యాక్ విత్ అన్ అనదర్ ఎపిసోడ్ ఫ్రమ్ వాట్ వెంట్ రాంగ్ సిరీస్. అదే వాట్ వెంట్ రాంగ్ విత్ గేమ్ చేంజర్. వీడియో ఎండ్ వరకు చూసేయండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్స్లో చెప్పేయండి. ఇది కేవలం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మాత్రమే, ఎవరినో తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం మాకైతే లేదు. హోప్ యూ పీపుల్ గాట్ దట్ పాయింట్. సరే, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. వాయిస్ లెట్ మావా, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. వాట్ వెంట్ రాంగ్ లాగా వాట్ వెంట్ రైట్ విత్ దిస్ ఫిల్మ్ అంటూ హిట్ మూవీస్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది అనే థాట్ అయితే వచ్చింది. సరే, ఈ టాపిక్ మీకు ఎలా అనిపిస్తుంది అనే డౌట్ కూడా వచ్చింది మాకు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాము, ఇఫ్ మీకు వాట్ వెంట్ రైట్ సిరీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో ఎస్ అని చెప్తూ మొదటిగా ఏ మూవీతోని ఆ సిరీస్ని స్టార్ట్ చేయాలో కూడా చెప్పండి. ఆల్సో ఈ వీడియోకి ఒక 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాము, తప్పకుండా పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద మెయిన్ వీడియో, వాట్ వెంట్ రాంగ్ విత్ గేమ్ చేంజర్. నెంబర్ 1, నో ప్రాపర్ మోటివ్. ఎస్, ఈ మూవీ మెయిన్ లీడ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, కానీ ఆ మెయిన్ లీడ్కి ఒక ప్రాపర్ మోటివ్ అంటూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సినిమాని డైరెక్ట్ చేసిన శంకర్ గారు తీసినటువంటి ప్రీవియస్ మూవీస్ని తీసుకుంటే, శివాజీ ది బాస్. ఈ మూవీలో శివాజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటాడు, కానీ ఆదిశేషు తన బిజినెస్కి అడ్డు వస్తుందని చెప్పి శివాజీని జీరోగా మార్చేస్తాడు. బట్ శివాజీ తనకి జరిగిన అన్యాయాన్ని స్ట్రాంగ్గా తీసుకొని బ్లాక్ మనీ మొత్తం వైట్గా మార్చి హోల్ స్టేట్లోనే మార్పు తీసుకొని రావడానికి రెడీ అవుతాడు. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటల్, జాబ్స్ అందిస్తాడు, అన్ని చేస్తాడు. ఇక్కడ శివాజీకి ఫాల్ చూపించి ఒక ప్రాపర్ మోటివ్ని క్రియేట్ చేశారు, అది కాస్త స్ట్రాంగ్గా ఉన్నది. నెక్స్ట్, భారతీయుడు. తాత ఒక ఫ్రీడమ్ ఫైటర్, లంచం ఇవ్వడం తీసుకోవడం రెండు నేరం అని భావిస్తాడు. తనకి ఉన్న ఈ క్వాలిటీ వల్ల తన కూతుర్ని కూడా కోల్పోతాడు. అందుకే లంచం అనే పదం కూడా లేని ఒక సొసైటీని స్థాపించాలని కంకణం కట్టుకుంటాడు. సేమ్ ఇక్కడ కూడా తాత అలా తయారవ్వడానికి ఒక స్ట్రాంగ్ మోటివ్ అనేది సెట్ అయ్యింది. ఇలానే అపరిచితుడు, ఒకే ఒక్కడు, జెంటిల్ మ్యాన్, ప్రతి మూవీలో కూడా మెయిన్ లీడ్ ఫాల్ ఉంటుంది, దానివల్ల ఒక స్ట్రాంగ్ మోటివ్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గేమ్ చేంజర్, మెయిన్ లీడ్ రామ్కి ఎటువంటి మోటివ్ కూడా ఉండదు. కేవలం హీరోయిన్ చెప్పిందని చెప్పి IASకి ట్రై చేస్తాడు, కానీ అలా ట్రై చేయడానికి ఒక స్ట్రాంగ్ రీజనే ఉండదు. ఈవెన్ తర్వాత వచ్చే ప్రొసీడింగ్స్లో కూడా తన ఫాల్ ఉండదు. టైం టు టైం ఈజీగా ప్రతి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసేస్తూ ఉంటాడు. అప్పుడు మూవీ చూస్తున్న మనకి ఎమోషన్ రీచ్ అవుతుందా చెప్పండి? ఈవెన్ సెకండ్ హాఫ్లో కూడా ఒక ఎలక్షన్ ఆఫీసర్ అయ్యుండి ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా న్యూట్రల్గా ఉండాలి. బట్ ఇండైరెక్ట్గా తన తండ్రి యొక్క పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా చూపిస్తారు. తన తండ్రి అప్పన్న డబ్బు తీసుకుని ఓటేయడమే అతిపెద్ద తప్పు అని చెప్తే, అపోజిషన్ పార్టీ దగ్గర డబ్బు తీసుకొని జనం వాళ్ళకి నచ్చిన పార్టీకి ఓటేస్తే చాలు అని చెప్పి ఒక సీన్ ఉంటుంది. కాదు బ్రో, నాకు అర్థం కాలేదు. అసలు ఓటు కోసం డబ్బు తీసుకోవడమే తప్పు అని కదా మీ ఫాదర్ అన్నారు. మరి అపోజిషన్ పార్టీ దగ్గర తీసుకుంటే ఏంటి, మీ దగ్గర తీసుకుంటే ఏంటి? అసలు డబ్బు తీసుకోవడమే తప్పని కదా మీ ఫాదర్ మోటివ్ అక్కడ. అసలు ఆ పాయింట్ అలా మిస్ చేసావు నువ్వు. సరే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెంబర్ 2, లాజిక్స్. లాజిక్స్ మిస్ అవ్వడం చాలా కామన్ మూవీస్లోని. అంటే అది లిబర్టీ అని మనం పెద్దగా పట్టించుకోము, కానీ కొన్ని మూవీస్ ఉంటాయి లిబర్టీలో కూడా లిమిట్స్ దాటేస్తారు. అందులో గేమ్ చేంజర్ ఒకటి. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. హీరో ఎలక్షన్ ఆఫీసర్గా ఉంటూ ఎలక్షన్ అయ్యాక సీఎం అయిపోతాడు. వావ్, వావ్, హౌ అని అడుగుతున్నా. నిజంగా శంకర్ గారేనా ఇలా తీసింది అని షాక్ అయ్యాను. ఎందుకంటే ఒకే ఒక్కడు మూవీలోని 1 డే సీఎం అనే కాన్సెప్ట్ రియాలిటీలో జరుగుతుందా లేదా అని చెప్పి హైకోర్టు జడ్జితో మాట్లాడి మరి ఆ మూవీ యొక్క స్టోరీని రాసుకున్నారు ఆయన. అలాంటిది ఆయన ఇంత డంబెస్ట్ ఐడియా ఎలా అప్లై చేశారో నాకు అర్థం కాలేదు. అసలు ఎలక్షన్స్ జరిపించిన ఎలక్షన్ ఆఫీసరు ఆ ఎలక్షన్స్ అయిన తర్వాత ఎలక్షన్ జరిపించిన అదే స్టేట్కి సీఎం అవ్వడం ఎలా అండి? అసలు కుదురుద్దంటారా? సింపుల్గా చెప్పాలంటే ఎలక్షన్ ఆఫీసర్ ఎలక్షన్స్ని మ్యానిపులేట్ చేశారనే అంటారు అక్కడ. సరే, నెక్స్ట్ వన్. హీరో అండ్ హీరో ఫాదర్ చూడడానికి ఒకేలా ఉంటారు. వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. అందుకే అప్పన్న పార్టీకి రామ్ నందన్ సపోర్ట్ చేస్తున్నాడని రామ్ నందన్ మీద మోపిదేవ్ కంప్లైంట్ ఇస్తే, ఇద్దరు సిమిలర్గా ఉన్నారన్న ఒక్క రీజన్ చాలు అతన్ని ఎలక్షన్ ఆఫీసర్ పదవి నుంచి తీసేయడానికి. కానీ చెయ్యలేదు.
రామ్ నందన్ తల్లి పార్వతి అని చెప్పడానికి డిఎన్ఏ టెస్ట్ చెయ్యాలని చెప్తే పార్వతిని హౌస్ అరెస్ట్‌లా జేస్తారు. ఆమేమో తన బాడీలో ఒక్క పార్ట్ కూడా మిగలకుండా ఉంటే డిఎన్ఏ టెస్ట్ జరగదు అని యాసిడ్ ట్యాంక్‌లో దూకేస్తుంది. బాడీ మొత్తం కరిగిపోతుంది. నాకో డౌట్ సార్. నైట్ అంతా పార్వతి గారు ఒక రూమ్‌లో ఉంటారు గదండీ! ఆ రూమ్ నుంచి ఆవిడది ఒక్క జుట్టు ఎంట్రుక, ఆవిడ వాడిన డ్రెస్సు ఏదో ఒకటి తీసి డిఎన్ఏ టెస్ట్ చెయ్యొచ్చు కదా! జస్ట్ బాడీ మిస్సింగ్ అని చెప్పి డిఎన్ఏ టెస్ట్ పాసిబుల్ అవ్వదని వెంటనే కేస్ క్లోజ్ చేసేసారా? సార్ అక్కడ ఎలక్షన్స్ సార్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ అనేవి ఎంత సీరియస్ టాపిక్ మీరేంటి ఎలా చూపించారు? ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. రామ్ ఏమో లంచం తీసుకోడు కానీ మూవీ బిగినింగ్‌లో చాపర్ గిఫ్ట్‌గా ఇస్తా అంటే తీసుకుంటాడు. అంటే అది లంచం కాదా సార్? సీఎంకి కూడా హెలికాప్టర్ ఉండదు. కానీ ఐఏఎస్ ఆఫీసర్‌కి, ఎలక్షన్ ఆఫీసర్‌కి మాత్రం స్టైల్‌గా దిగడానికి ఒక హెలికాప్టర్ ఉంటది. అది మ్యాటర్. ఇంకా క్లైమాక్స్. మోపిదే ఒక ప్లేస్‌కొచ్చి ఈవీఎం మెషిన్‌లన్నీ డ్యామేజ్ చేస్తూ ఉంటే మొత్తం స్టేట్ సిస్టమ్‌లన్నీ అక్కడే ఉన్నాయేమో అందుకే అలా చేస్తున్నాడేమో అని అనుకున్నాం. అంటే అప్పుడు మ్యానిపులేట్ చేసి గెలిచేయొచ్చు కదా అని. కానీ అది ఒకే ఒక్క ఏరియాకి సంబంధించిన మెషిన్‌లు మాత్రమే. అంటే ఒక్క ఏరియాని మ్యానిపులేట్ చేసేస్తే గెలిచేస్తాడా? లాస్ట్‌కి మెషిన్స్ డ్యామేజ్ అయిపోయి రామేమో నచ్చిన నంబర్ ఏసేయండి అని చెప్పి మోపిదే ఓడిపోయాడు అని చెప్పండి అంటూ ఉంటాడు. షబ్బా! ఏంటండి ఇది? అసలు ఇదేంటంటున్నా. ఎలక్షన్స్ సార్ నేను ఇందాకలా అన్నట్టు చాలా సీరియస్ టాపిక్. దాన్నింత ఇల్లాజికల్‌గా చూపిస్తే ఎలా ఉంటది చెప్పండి? నంబర్ 3 ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే. బేసిక్‌గా ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే ఉండడం వల్ల ఏంటంటే మూవీ చాలా రేసీగా, ఎంగేజింగ్‌గా ఉంటుంది. చూడ్డానికి కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఫర్ సపోజ్ 'సూర్య' గారి 'సింగం 2' అదే నవ్వుతున్నావా? సిగ్గులేదా నీకు? అని టెంప్లేట్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది గదా! ఆ సినిమానే. స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. లిటరల్లీ పరిగెడుతుంది అన్నట్టు ఉంటది సినిమా. చూసేంతసేపు ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. మరి అలా అయితే గేమ్ చేంజర్‌కి కూడా ఇది ప్లస్ అవ్వాలి కదా! నువ్వేంటి మైనస్ అంటున్నావు అని అంటే బ్రీతింగ్ స్పేస్ లేకపోవడం. ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడానికి ప్రాపర్ సీన్స్ పడకపోవడం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సీన్‌కి మధ్య సరైన కనెక్షన్స్ లేకుండా ఇన్‌కంప్లీట్ అనిపించేలాగా ఎండ్ చెయ్యడం. నేనిప్పుడు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఏవి 'సింగం 2లో ఉండవు. అన్నీ ప్రాపర్‌గా ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గేమ్ చేంజర్ ఇవి చాలా పెద్ద మైనస్ పాయింట్స్‌గా మిగిలాయి. సినిమా మొత్తంలో ఎక్కడైనా ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రమే. నిజం చెప్పాలంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌నే ఫుల్ లెంగ్త్ మూవీ కింద తీస్తుంటే ఇంకా బావుండేది. కానీ ఇష్యూ ఏంటంటే ఆ ఫ్లాష్ బ్యాక్‌తో సినిమాకి సరైన కనెక్షన్ కూడా ఉండదండి. ఈవెన్ చాలా వరకు సీన్‌కి సరైన కనెక్షనే ఉండదు. కంటిన్యూటీ ఇష్యూస్ చాలా ఉంటాయి మూవీలోని. యాక్చువల్లీ మూవీ షూటింగ్ అయ్యాక టోటల్ షూటింగ్ పార్ట్ లెంత్ ఎంతో తెలుసా? నియర్లీ 7 అవర్స్ వరకు వచ్చిందట. 4 అవర్సో వచ్చిందంటే ఏమో అనుకోవచ్చు. కానీ 7 అవర్స్ అంటే ఆలోచించండి. 2 పార్ట్స్ కింద రిలీజ్ చేయొచ్చు మూవీని. నాకు 7 అవర్స్ అని తెలియగానే అసలు బౌండ్ స్క్రిప్ట్ అయినా ఉందా మూవీకి అనే డౌట్ వచ్చింది. మరి మూవీ టీమ్‌కే తెలియాలి ఈ విషయం. నెంబర్ 4 టెక్నికల్లీ వీక్ అండ్ ఓవర్ బడ్జెట్. టెక్నికల్‌గా మాట్లాడుకుంటే ఎడిటింగ్ చాలా ఫాస్ట్ పేస్‌లో ఉండడం వల్ల బ్రీతింగ్ స్పేస్ లేకుండా పోయింది. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి ఇద్దరు ఎడిటర్లు. ఒక ఎడిటర్ అయితే ఇంత ఫుటేజ్‌ని ఒక మూవీ కింద కట్ చేయడం మన వల్ల కాదని చెప్పి సగంలో వెళ్ళిపోయారు. అది సంగతి. సో ఫాస్ట్ పేస్‌గా ఉండడం ఈ టాపిక్ అంతా మనం మాట్లాడేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వన్ సినిమాటోగ్రఫీ. మోకోబొట్ తెలుసు కదా! 'విక్రమ్' మూవీ ఇంటర్వెల్ సీన్ కోసం వాడారు. అప్పుడే మోస్ట్ ఆఫ్ ద తెలుగు యువతకి దాని గురించి తెలిసింది. ఆ తర్వాత కూడా చాలా మూవీస్‌లో అయితే ఫైట్స్‌లోనో, లేదా సాంగ్‌లోనో, లేదా ఎలివేషన్ సీన్ కోసమో యూజ్ చేశారు దాన్ని. కానీ ఆ మోకోబోట్‌ని తీసుకొని వచ్చి దాంతో మూవీ మొత్తం షూట్ చేసేసారు శంకర్ గారు. ప్రతి 10 మినిట్స్‌కి మోకోబోట్‌తో ఏదో ఒక షాట్ ఉంటది. ఒక్కసారి, 2 సార్లంటే ఏమో అండి. ప్రతిసారి అదే అంటే చిరాకు రాకుండా ఉంటదా? అండ్ ఇంకొకటి కెమెరాని పట్టుకొని 360 డిగ్రీస్ తిప్పుతూనే ఉంటారు చాలా సీన్స్‌లోని. లిటరల్లీ ఒక్క దగ్గరైతే నాకు కళ్ళు తిరిగాయి. కెమెరా అలా తిరుగుతూ ఉండడం వల్ల. సినిమాటోగ్రఫీ ఇలా ఉండకూడదు అని చెప్పడానికి 'గేమ్ చేంజర్' డెఫినెట్‌లీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఓవర్ బడ్జెట్. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా 'దిల్ రాజు' గారు బడ్జెట్ విషయంలో ఇంత ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేయడం. స్టార్ డైరెక్టర్ కదా! మినిమమ్ సాటిస్ఫాక్షన్ ఇస్తారనే నమ్మకం అనుకుంటాను. దాదాపు 400-450 కోట్ల వరకు ఖర్చయ్యింది. మూవీ చూసాక ఎందుకని 450 కోట్ల వరకు ఖర్చయ్యింది అనే డౌట్ అయితే రాకుండా ఉండదు. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. కానీ ఈ మూవీకి 450 కోట్లంటే చాలా ఎక్కువ నంబర్. అందులోని కేవలం సాంగ్స్ కోసమే 75 కోట్ల వరకు ఖర్చు చేశారంటే ఆలోచించండి. ఒక మీడియం రేంజ్ యాక్టర్ యొక్క మూవీ యొక్క బడ్జెట్ అది.
అందులో కూడా ఒక సాంగ్ కోసం దాదాపు 20 కోట్ల వరకు ఖర్చు చేశారు. కట్ చేస్తే ఫస్ట్ 2 డేస్ ఆ సాంగ్‌ని మూవీలో నుంచి కట్ చేసేశారు. ఏవో టెక్నికల్ ఇష్యూస్ అట. ఇంకేం చేస్తాం? ఒకప్పుడులా లేరండి జనం. కేవలం సాంగ్స్ కోసం అంత ఖర్చంటే లిటరల్లీ వేస్ట్ ఆఫ్ మనీ. ఇన్‌ఫాక్ట్ 'జరగండి జరగండి' సాంగ్‌లోని సెట్ వర్క్ కంటే 'వినయ విధేయ రామ'లోని 'రామ లవ్ సీత' సాంగ్‌లో సెట్ వర్క్, కాస్ట్యూమ్స్ చాలా బావుంటాయి. ఇంక్లూడింగ్ కొరియోగ్రఫీ. ముందే 'దిల్ రాజు' గారు ఆయన ప్రతి మూవీ విషయంలోని ఎంత స్ట్రిక్ట్‌గా బడ్జెట్ రిస్ట్రిక్షన్ పెడతారో ఈ మూవీకి కూడా పెట్టుండుంటే చాలా వరకు అమౌంట్ సేవ్ అయ్యి ఉండేది. కానీ అది ఆయన గ్రహించే లోపే జరగాల్సిన లాస్ అంతా జరిగిపోయింది. నంబర్ 5 డైరెక్టర్ 'శంకర్' గారు అండ్ హిస్ రైటర్స్. ఒకప్పుడు కల్ట్ క్లాసిక్స్ ఇచ్చి ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు ఆయన మూవీస్‌కి మైనస్ అవుతారు అని అస్సలు ఊహించలేదు. ముఖ్యంగా చాలా సార్లు మాట్లాడుకున్న విషయమే ఆయన ఆస్థాన రచయిత అయినటువంటి 'సుజాత' గారు ఎక్స్‌పైర్ అయ్యాకే ఆయన డౌన్‌ఫాల్ అనేది మొదలయ్యింది. ఈవెన్ 'సుజాత' గారు కూడా కొన్ని ఇంటర్‌వ్యూస్‌లో చాలా సార్లు చెప్పారు. 'శంకర్' గారి దగ్గర చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి. ఆయనకున్న ఐడియాస్ వింటే బాగా అడ్వాన్స్‌డ్‌గా అనిపిస్తాయి అని. సో, ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఆయన ఐడియాస్ కాదు. ఆయన చేసుకున్న రైటర్స్. 'సుజాత' గారు ఎక్స్‌పైర్ అయ్యాక ఆయన మూవీస్‌లోని రైటింగే ప్రతిసారి మిస్‌ఫైర్ అవుతుంది. ఈవెన్ 'గేమ్ చేంజర్‌కి' కూడా చూసుకుంటే బేస్ స్టోరీ అనేది 'కార్తీక్ సుబ్బరాజు' గారు ఇచ్చారు. కానీ ఆయన చెప్పేసారన్నమాట. ఆయన చెప్పిన ప్లాట్‌కి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ ఉందని. ఇంకా రైటర్స్ ఏమో ఇద్దరు బాలీవుడ్ నుంచే. 'ఫర్హద్ సమ్జీ' అండ్ 'రంజిత్ బహదూర్.' వీళ్ళ గురించి నేనేం చెప్పను. ఒక్కసారి వాళ్ళ ఫిల్మోగ్రఫీ చూసేయండి. మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎలాంటి రైటర్స్‌తో కొలాబరేట్ అవుతున్నారు ఆయన అని. ముందు 'శంకర్' గారు ఆయన రైటర్స్‌ని మార్చాలండి. న్యూ ఏజ్ రైటర్స్‌ని హైర్ చేసుకోవాలి. ఆయన ఐడియాస్ పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేయగల రైటర్స్ ఆయనకి కావాలి. అలా అయితేనే ఆయన మూవీస్ మళ్ళీ ట్రాక్‌లోకి వస్తాయి. లేదంటే ఇంక కష్టమే నిజంగా. 'గేమ్ చేంజర్' మూవీలో రైటింగ్ కనుక ప్రాపర్‌గా ఉండుంటే నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు మోటివ్ లేకపోవడం, లాజిక్‌లెస్ సీన్‌లు ఇవేవి ఉండేవి కాదు. అండ్ ఎమోషన్ కూడా ప్రాపర్‌గా బిల్డ్ అయ్యి ఉండేది. బట్ ఇవేవి జరగలేదు కాబట్టే అంత పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. సో, దిస్ ఈజ్ వాట్ వెంట్ విత్ 'గేమ్ చేంజర్.' సో, ఫస్ట్ టైమ్ మీరు ఈ సినిమాని థియేటర్స్‌లో చూసినప్పుడు మీకేమనిపించింది? మీ ఒపీనియన్‌నైతే కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ సినిమా మీద మీకు ఎటువంటి అభిప్రాయం ఉందో కూడా కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నేను బిగినింగ్‌లో చెప్పినట్టు 'వాట్ వెంట్ రాంగ్' లాగా 'వాట్ వెంట్ రైట్' సీరీస్ కూడా స్టార్ట్ చేయమంటారా? మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో చెప్పి అండ్ ఏ మూవీతో ఆ సీరీస్ స్టార్ట్ చేయాలో కూడా చెప్పేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటాదని భావిస్తున్నాము. సో, డెఫినెట్‌లీ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లోని ఫిల్మ్ లవర్స్ ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానెల్‌ని విజిట్ చేసి కాంటెంట్ కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.